ఇక భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రేగొండ, మోరంచపల్లి, లక్ష్మారెడ్డిపల్లె గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. పోయి భద్రాచలం అయిపోవాలన్నట. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, భూపాలపల్లి జిల్లాలో వర్షాల కారణంగా అంటే వరి రైతులు చాలా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ధాన్యం తడిసి ముద్దవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న కావచ్చు 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పంటలన్నీ తడిసిపోయి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మిర్చి కూడా మొత్తం కూడా వర్షార్పణమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి, మామిడి, మొక్కజొన్న రైతులకు ఊహించని విధంగా వాన దెబ్బ తగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నదాతలు ప్రకృతి పగబట్టిందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఏడాది సరైన నీటి వసతి లేకపోయినప్పటికీ కూడా కష్టాలు ఎదురుతూ పంటలు సాగు తీసినప్పటికీ రైతులకు అకాల వర్షం అయితే తీరని నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. మిర్చి పంట దాదాపుగా 30% వర్షార్పణం అయిపోయింది. కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితి. ఇప్పటికే కొన్ని ఐకేపీ సెంటర్లలో ఆలస్యంగా కొనుగోలు చేయడం వల్ల మొత్తం అమ్మకం లేట్ అవడం వల్ల అకాల వర్షంతో ఆగమైనటువంటి కూడా రైతులు అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజుల నుండి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మార్కెట్ యార్డ్ లో పాలిథిన్ కవర్లు కప్పినప్పటికీ కావచ్చు, పాలిథిన్ కవర్లు కొన్ని చోట్ల అందుబాటులో లేకపోవడంతో మొత్తం వరిధాన్యం అంతా తడిసిపోయి మొక్కజొన్నలు మొత్తం కూడా రైతుల కళ్ళాల ముందే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాలో రైతులైతే అనేకంగా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్ష ప్రభావంతో నరసంపేట మార్కెట్ యార్డ్ లోని అంతా కూడా వరిధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు అనేక ఇక్కట్లను పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేగొండ, మోరంచపల్లి, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో మొత్తం వరిధాన్యం తడిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ధాన్యం కొనుగోలు జాప్యం జరుగుతుందనే ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రైతులు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలను చూసి అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వెంటనే చేస్తారా, లేదంటే మళ్ళీ రాత్రి కావచ్చు, లేదంటే మళ్ళీ కురిసిన వర్షానికి వరిధాన్యం ఇలానే తడుస్తుందో చూడాలి. దుర్గా, అంటే మనం ఇంతకు ముందే చూసాం, వరంగల్లో కావచ్చు, ములుగులో లేదా భూపాలపల్లి జిల్లాల్లో ఇంతకు ముందు కూడా ఇలాగే వరిధాన్యం తడిసిపోవటము, రైతులు పలుమార్లు అధికారులను విజ్ఞప్తి చేయడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి రైతులు కూడా అంటే తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు. మరి అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఏమైనా స్పందిస్తున్నారా? ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం కోతలు పెడుతూ తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, తడిసినటువంటి ధాన్యాన్ని తీసుకోవట్లేదు. అనేక ఐకేపీ సెంటర్లలో చాలా కాలంగా కొనుగోలు ఆలస్యం కావడంతోనే వరిధాన్యం తడిసింది. చెప్పినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి రెస్పాన్స్ వల్ల రైతులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఐకేపీ సెంటర్ నుంచి రైస్ మిల్లులకు తీసుకువెళ్ళినప్పుడు కూడా రైస్ మిల్ నుంచి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిగతా మంత్రులంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పాత పద్ధతి లాగానే వడ్లను మళ్ళీ రిటర్న్ పంపడం, మళ్ళీ ఆరబోసి మళ్ళీ ఎండిన తర్వాతనే తీసుకురావాలన్న విషయాన్ని అధికారులు చెప్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంకొంత సీరియస్ గా రైస్ మిల్లులకు కావచ్చు, అధికారులకు సంక్షిప్తమైనటువంటి ఆదేశాలు ఇస్తేనే ఇబ్బందులు తలెత్తమని రైతులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా క్షేత్రస్థాయిలో మాత్రం వరిధాన్యానికి సంబంధించిన రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు, మామిడి రైతులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దుర్గా, థ్యాంక్ యూ తిరుపతి.